నెంబర్ 1 అనే క్యారెక్టర్ ఒక నిధి దొరికే దారిని కనిపెడుతుంది. నిధి డోర్ కి ఉన్న లాక్ ఓపెన్ చేయాలంటే ఇద్దరు కావాలి. అందుకే నెంబర్ 1 తన మ్యాజిక్ మిర్రర్ వాడి తన లాంటి ఇంకో కాపీని క్రియేట్ చేసుకుంది. అప్పుడు ఇద్దరు కలిసి నెంబర్ 2 అయ్యారు. వాళ్ళు డోర్ ఓపెన్ చేసి కేవ్ లోపలికి వెళ్లారు. కానీ దారి రెండు వైపులా విడిపోయింది. కన్ఫ్యూజ్ అయ్యి నెంబర్ 2 మళ్ళీ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఇంకో కాపీని తయారు చేసుకుంది. తర్వాత వాళ్ళు నలుగురు విడిపోయి మధ్యలో ఉన్న గ్యాప్స్ ని దూకుతూ ముందుకు వెళ్లారు. అప్పుడే ఒక పెద్ద బండరాయి అడ్డం పడింది. వెంటనే ఒక మాస్టర్ ఐడియా వచ్చింది. వాళ్ళంతా కలిసి పవర్ఫుల్ నెంబర్ 4 గా మారిపోయారు. స్ట్రాంగ్ నెంబర్ 4 ఆ రాయిని ఈజీగా నెట్టేసింది. ఒక సీక్రెట్ రూట్ ద్వారా వాళ్ళు ఒక రూమ్ కి చేరుకున్నారు. ఆ రూమ్ లో ఒక తాడు పైకి వెళ్తూ ఉంది. దాన్ని ఎక్కితే నిధి దొరుకుతుంది. పైకి గోల్డెన్ ఆపిల్స్ ఉన్నాయి. కానీ నెంబర్ 4 ఒక్క అడుగు వేయగానే అది లోతైన బావిలో పడిపోయింది. వెంటనే ఇది బ్యాలెన్స్ టెస్ట్ అని అర్థమైంది. అందుకే నెంబర్ 4 తనని తాను 2 సమాన భాగాలుగా మార్చుకుంది. ఇద్దరు ఒకేసారి నెమ్మదిగా ముందుకు వెళ్లి ఆ తాడు దగ్గరికి చేరుకున్నారు. దాన్ని పట్టుకోగానే వాళ్ళు పవర్ఫుల్ నెంబర్ 8 గా మారిపోయారు. నెంబర్ 8 సక్సెస్ఫుల్ గా ఎక్కింది. ఒక గోల్డెన్ ఆపిల్ తీయగానే కేవ్ మొత్తం షేక్ అవ్వడం మొదలైంది. నెంబర్ 8 అన్ని ఆపిల్స్ ను పట్టుకొని త్వరగా ఎస్కేప్ అవడానికి 2 నెంబర్ 4s గా విడిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద రాయి వాళ్ళ వైపు దూసుకొస్తుంది. వాళ్ళు వేరే దారుల్లో వెళ్లారు. కానీ యాపిల్స్ బరువుగా ఉన్నాయి. అప్పుడు ప్రతి నెంబర్ 4 2 నెంబర్ 2s గా విడిపోయింది. డోర్ క్లోజ్ అయ్యే ముందు ఫాస్ట్ గా వెళ్లారు. చివరికి ఆ 4 నెంబర్ 2s మళ్ళీ 8 నెంబర్ 1s గా విడిపోయి ఒరిజినల్ నెంబర్ 1 ఆ కేవ్ నుండి సేఫ్ గా బయటపడింది. ఈ కథలోని నీతి ఏంటో తెలుసా? ఐకమత్యమే బలం. పెద్ద సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఒకే నెంబర్ గా మారి దాన్ని ఈజీగా దాటారు. అంటే అందరూ కలిసి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.